యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సార్ యాదగిరి ఆఫీస్, మీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ అది బాగా దూరంగా ఉంటుంది, సిటీకి కామ్గా ఉంటుంది, ఎవరు పబ్లిక్ కూడా రారు, అసలు బోర్ కొట్టదండి అక్కడ. యాక్చువల్లీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు కానీ పబ్లికే రారు అక్కడికి. ఏమైందంటే యాదగిర్ యాక్చువల్లీ హెడ్ క్వార్టర్స్కి నారాయణపూర్ అని చెప్పింది ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. ఓకే, కొంచెం దూరం. ఫస్ట్లో పెటిషనర్స్ వచ్చేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు బాగానే వస్తున్నారు. అంటే స్పీకర్ ఆఫీస్ కూడా చాలా నిర్మానుష్యంగా, అంటే అది ఏంటంటే డీసీ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ అన్ని కొంచెం అవుట్స్కర్ట్స్ లో పెట్టారు, బట్ వస్తూనే ఉంటారు. కాలేజ్ కూడా ఉంటుంది ఒకటి. అసలు ప్లేన్ ఏరియా, చుట్టూ ఎవరు మనుషులు కూడా కనపడరు, డ్రై ఏరియా. బట్ పెటిషనర్స్ ఇప్పుడైతే వస్తున్నారు బాగానే. ఒక ల్యాండ్ గ్రాబర్ ఉంటాడండి, ఐడియా ఉందా మీకు? అక్కడ ఆయన కోసం చాలా మంది పోలీస్ ఆఫీసర్లు బాగా టార్గెట్ చేశారు. నేనప్పుడు ఐడియా లేదు నాకు. అంటే పిటిషన్ వచ్చినా చాలా ఆయన డిమాండ్ చేస్తామని కూర్చున్నారు. ఓకే ఓకే ఓకే. యాదగిరి మన ఎస్పీ గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటారు క్యాంప్. అది వేరే సబ్ డివిజన్ వస్తాయి, నాది షాపూర్ సుర్పూర్ 2 తాలూకాలు వస్తాయి. సో బట్ ఐ ఎంజాయిడ్ యాదగిరి ఏఎస్పీ సుర్పూర్ స్టింట్. యాదగిరి తర్వాత కొన్ని రోజులు నేను చీఫ్ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ, డీజీ ఆఫీస్లో. తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి మండ్యాలో క్రైమ్. సో మండ్యాలో క్రైమ్ ఎక్కువ, పొలిటికల్లీ చార్జ్డ్ అప్, కానీ మంచి డిస్ట్రిక్ట్. చాలా ఏంటంటే ఒక అకౌంటబుల్ పీపుల్. మన అన్యాయం అయితే అన్యాయం అవుతుందని చెప్తారు వాళ్ళు మొహం మీద. సో వాళ్ళు అట్లాంటి చార్జ్డ్ అప్ క్రౌడ్. ఎట్ ద సేమ్ టైం నాకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ స్టింక్ట్ అంటే మండ్యాదే. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు, నిఖిల్ కుమారస్వామి సార్ ఇంకా సుమలత మేడంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే, ఫుల్ చార్జ్డ్ అప్ ఎలక్షన్స్ ఉండే. సో నాకు అది మంచి ఎక్స్పీరియన్స్. చాలా మంది యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఇచ్చారు నాకు. సుమలత గారి మీద దాడులు చేయడం, ఆమెకు ఇబ్బంది కూడా జరిగాయి కదండి ఉన్నాయి, బట్ ఫిజికల్గా అట్లా ఏం జరగదు. చూసుకున్నాం, ఎన్షూర్ చేసాం. బాగా డిప్లాయ్మెంట్ ఉండే, ఆల్మోస్ట్ ఒక్క డిస్టిక్లో 3 జిల్లాల డిప్లాయ్మెంట్ చేసాం. సో ఫిజికల్లీ ఎవరి మీద అటాక్స్ అట్లాంటివి నథింగ్, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. బాగా జరిగింది. సుమలత గారు ఏమనేవారండి మీకు? మామూలు ఫోన్ చేసేవారు, అంటే నార్మల్ ఏమన్నా గ్రీవెన్సెస్, ఏమన్నా సెక్యూరిటీ కావాలి, ఏమన్నా ఇష్యూస్ అవుతున్నాయి, ఎవరైనా వచ్చి బెదిరిస్తున్నారు, ఎవరన్నా ఎలక్షన్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇట్లాంటివి అడిగేవారు. నార్మల్ రిటర్న్ ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. వీ వుడ్ అటెండ్ ఇమీడియట్ గా. సార్ ఫస్ట్ జిల్లాలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ మీ మార్క్ ఉంది అక్కడ? బందోబస్తులే ఉండే. నాకు ఒక వారం టోటల్ నిద్ర లేకుండా బందోబస్తు ఉండేది. ఒక వారం నాకు బాగా గుర్తు ఇప్పటికీ. అంబరీష్ సార్ చనిపోయారు, ఫిలిం యాక్టర్. బిగ్ బందోబస్తు. అంటే నాకు అది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డే ఏమైందంటే, ఒకటి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది మద్దూరు తాలూకాలో. ఆ షుగర్ ఫ్యాక్టరీ బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కెమికల్స్ అన్నీ నదిలో కలుస్తున్నాయని మాకు ఇది వచ్చింది, కంప్లైంట్. బేసికలీ అయింది అది. ఇదే. సో అది ఏంటంటే బెంగళూరు వాటర్ సప్లైకి చేరుతుంది అది. సో ఇమ్మీడియట్గా వెళ్ళి మేము అక్కడ శాండ్ బ్యాగ్స్ వేసి అదంతా కంటైన్ చేసి వాళ్ళ వేరే ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేసాము. సో దట్ వాజ్ క్విక్ యాక్షన్ అయింది. అది అయిన తర్వాత ఇంకో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక నదిలో 30 మెంబర్స్ చిన్నపిల్లలు చనిపోయారు, కెనాల్లో పడిపోయి. అయ్యో. అంటే కెనాల్ పక్కన రోడ్డు ఉండేది, కెనాల్లో పల్టీ అయిపోయి 30 మెంబర్స్ చనిపోయారు. సో ఇమీడియట్ కన్సిక్యూటివ్ డేస్. సో అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే గ్రీవెన్స్, పేరెంట్స్ చాలా హర్ట్ అయి ఉండే, సీఎం గారు వచ్చారు. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. తర్వాత నెక్స్ట్ డే అంబరీష్ గారు చనిపోయడం జరిగింది. క్రౌడ్ చాలా వచ్చింది. ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs ఫ్లోటింగ్ ఉండేది. సో మేనేజ్ చేసాం అదంతా ఆ వారం. క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి? ఇంత క్రౌడ్ వచ్చింది ఒకేసారి, అది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. ప్లాన్డ్గా అనుకుంటే మీరు అన్ని బందోబస్తు చేసుకోవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. దాన్ని ఎలా కంపార్ట్మెంట్ వైజ్గా పంపారా? ఎందుకంటే అందరూ కూడా చూడాలనుకుంటారు ఆయన్ని, డెడ్ బాడీని. ఒకవైపు మేడం ఉంటారు, ఒకవైపు అది. ఎలా కంట్రోల్ చేసుకొచ్చారంటే కంపార్ట్మెంట్ సెక్షన్కి తీసుకున్నారా, లేదు ఒక దగ్గర బ్రేక్ చేసి కొంత ఫుడ్ పాయిజన్? అంటే మాకు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే, బయట నుండి మాకు హోల్డింగ్ ఏరియా లేకుండే. ఓకే. సో మేము ఏం చేసామంటే, ఈ గ్యాంగ్ వే అంటాం మేము, అంటే బ్యారికేడ్స్ తోటి మనం గ్యాంగ్ వే పెడతాం కదా, అది జిగ్జాగ్ పెట్టి
ఆల్మోస్ట్ 3 kilometers గ్యాంగ్ వే పెట్టాం, ఎంట్రీ బట్ ఎగ్జిట్. సో హోల్డింగ్ ఉంటే ఏంటంటే నెడతారు వాళ్ళు. అంటే కొంతమంది ఇలా దగ్గర ఏం చేస్తారు అంటే గేట్ క్లోజ్ చేసాం ఒకటి, గేట్ తర్వాత హోల్డింగ్ అంటే బయట పెట్టాము. ఇది కంప్లీట్ కాంది, మేము గేట్ ఓపెన్ చేయలేదు. సో వాకింగ్ ఏరియా లేదు, గ్యాంగ్ వేలోనే వాకింగ్. ఓకే. అది ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాంగ్ వేలో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ లో ఉన్నామని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ గ్యాంగ్ వే కూడా బ్యారికేడ్స్ 2 బ్యారికేడ్స్ పెట్టి దాని మధ్యలో మేము పోలీసులను పెట్టి, అంటే బ్యారికేడ్స్ మళ్ళీ పడిపోతే ఇంకందరు గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. సో ఒక సైడ్ ఎంట్రీ, ఒక సైడ్ ఎగ్జిట్ పెట్టాం అనమాట. ఇటు పక్కకి వెనకకి విఐపి ఏరియాస్, 2 lobbies, ఎంట్రీ ఎగ్జిట్. సో ఎప్పుడైనా ఎంట్రీ ఎగ్జిట్ కలవకుండా చూసుకోవాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఎంట్రీ ఎగ్జిట్ పెట్టడం, ప్లస్ హోల్డింగ్ ఏరియా ఎప్పుడైనా మెయిన్ డయాస్ దగ్గర ఉండకూడదు. హోల్డింగ్ ఏరియా మెయిన్ డయాస్ దగ్గర ఉంటే నెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంటుంది, దగ్గరకు వచ్చాము తొందరగా వెళ్ళిపోవాలి అని. ఎప్పుడైనా చూడండి, క్రౌడ్ ఎప్పుడు రెస్ట్లెస్ అవుతారు, దగ్గరుంటే రెస్ట్లెస్ అవుతారు, దూరం నిలబడితే రెస్ట్లెస్ గారు. బట్ వాళ్ళకి సైట్ లో ఉండాలి. నేను సైట్ లో స్లో మూవింగ్ అట్లా అసలు ఇంత కూడా బాగా చదివేశారు కాదు. అది యాక్చువల్లీ బాగా ఎక్స్పీరియన్స్. మేము 2 పర్టికులర్ ఉండే మేము ఆ రోజు ఈ గ్యాంగ్ వే ఒకటి చేయాలి అని బ్యారికేడింగ్ ఆల్మోస్ట్. అంటే హోల్డింగ్ ఏరియా ఎక్కడ పెట్టలేదు? హోల్డింగ్ ఏరియా బయట పెట్టాం, గ్రౌండ్ బయట పెట్టాం. వాకింగ్ ఏరియా మొత్తం గ్రౌండ్ లో. వాకింగ్ ఏరియా కూడా జిగ్జాగ్ 2 kilometers చేసాం ఆల్మోస్ట్. అంటే కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్, కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్. మూమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆగట్లేదు ఎక్కడ. మనం ఆపితే వాళ్ళు ఇది అంటే అక్కడ ఇంకా మనం గుళ్ళల్లో ఉన్నట్టు వాళ్ళని వెంటనే పంపించడం అనమాట, ఎవరు ఆగకుండా అక్కడ. సో అది మెయిన్ గా బ్యారికేడ్స్ అండి. మా పోలీసుకి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఇట్లాంటి పెద్ద బందోబస్తులలో మాకు బ్యారికేడ్స్, పార్కింగ్, బ్యారికేడ్స్ ఇవి 2 సరిగ్గా ఉంటే మనకి ఎంత పెద్ద బందోబస్తు అయినా చేయొచ్చు. హోల్డింగ్ ఏరియా మాత్రం దగ్గర స్టేజ్ దగ్గర ఉండకూడదు. గుంపు 1 లైన్ కాకుండా 2 lines 3 lines ఎప్పుడు పంపించకూడదు, నెట్టుకుంటారు అక్కడ. సింగిల్ లైన్ అంతే పెట్టాలి, గ్యాప్ పెడితే ఇంకా బెటర్ ఏమో. జిగ్జాగ్ పెడితే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ పెద్దది పెట్టే బదులు చిన్నది జిగ్జాగ్ పెడితే మనకి నడుస్తూ ఉంటారు కంటిన్యూస్ గా, 1 by 1 వెళ్తూనే ఉంటారు. తిరుపతి క్యూ లాగా మనకి ఎంతైనా నడుస్తూనే ఉంటుంది అది. సో కాబట్టి ఇబ్బంది ఉండదు. అది బాగా గుర్తుంటుంది, మాకు బాగా చాలా గుర్తుంది. అది ఇంకేమున్నాయండి అక్కడ? కూడా పెక్యులర్ కేసు ఉండేది, అది కూడా ఒకటి మర్యాద హత్య కేసు ఉండేది ఒకటి, అది కూడా పరువు హత్య. అది బాగా చేశారు మా కానిస్టేబుల్స్ 2 ఉండే, బాగా గుర్తు నాకు వాళ్ళు కూడా. ప్లస్ అక్కడ ఏఎస్పీ డిఎస్పీ ఇన్స్పెక్టరు, ఐ థింక్ మల్లవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సేమ్ అన్నోన్ డెడ్ బాడీ, ఇద్దరిది, ఒక బాయ్ ఒక గర్ల్. అది కూడా ఒక చోట దొరకలేదు, బాయ్ ఒక చోట, గర్ల్ కొంచెం కొట్టుకుపోయి ఇంకో చోట. వాళ్ళిద్దరు కనెక్టెడ్ అని కూడా తెలియదు మాకు. దానిలో ఏమైందంటే ఒక్కటే కొట్లు ఉండే మన కాలర్ మీద, అది కూడా ఏం డీకంపోజ్ అయిపోయింది బాడీ, చాలా రోజులు అయిపోయిన తర్వాత. చూడగొండనల్లి అని ఒక జస్ట్ ఒక ఊరుండే, చూడగొండనల్లి మనం నెట్లో వెతికితే ఒకటి ఐ థింక్ గోదావరి జిల్లాలో ఎక్కడ వచ్చింది, చూడగొండనల్లి అని ఉంది. సో ఆ టైప్ ఊరు ఒకటి గుంటూరు వెస్ట్ గోదావరి మధ్యలో అక్కడ వచ్చింది, ఇంకోటి హొసూరు దగ్గర వచ్చింది బార్డర్. సో 2 teams పంపించాము, అక్కడికి ఒక టీం, ఇక్కడ ఒక టీమ్. ఈ హొసూరు పంపించిన 2 కానిస్టేబుల్స్ ఆల్మోస్ట్ 3 daysలో సాల్వ్ చేశారు. అది తమిళనాడు కేసు. సో 2 వేరే కులాలని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చంపేశారు. అమ్మాయి తమిళనాడు, అబ్బాయి ఆంధ్ర. ఇద్దరు కానీ తెలుగులో రాసింది, మరి అది హొసూరు బార్డర్ కాబట్టి నాకు తెలిసి తెలుగు ఉండొచ్చు, తెలిసిపోయింది కాబట్టి అది కూడా బయటకు వచ్చిందా? అందరూ వాళ్ళు బయటకు వచ్చేసింది. ఇంకా మాకు ఫస్ట్ అబ్బాయి తెలిసింది, అబ్బాయి కోసం వెతికితే అమ్మాయి కూడా ఇదే రిలేటెడ్ అని తెలిసింది, 2 లవర్స్ అని తెలిసింది, వేరే కాస్ట్ అని తెలిసింది. సో అక్కడ ఇది చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అది చేస్తే వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు అది ఇది అని ఇది చేస్తే, తర్వాత మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తెలిసిపోయింది వాళ్ళు బేసికలీ కులం వేరే అని చెప్పేసి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ సొసైటీ ఇంకా అట్లా ఉంది. చంపిన వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటారు. అండ్ యంగ్ పాపం 19 years 18 years అంతే వాళ్ళకి. జస్ట్ ఐ థింక్ డిగ్రీ 2nd yearలోనే ఉన్నారు వాళ్ళు.
వెరీ అన్ఫార్చునేట్. బట్ అది తమిళనాడు పేపర్స్లో అప్పట్లో చాలా వచ్చింది దాని గురించి. బాగా క్రాక్ చేసామని 3 days 4 daysలో క్రాక్ చేసేసినాం ఆ కేసు.